Assalamu alaikum everyone. Those who are new here, let me introduce myself. I am Bashirunisha and I am very interested to create content. thumbnail చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు రెసిపీ. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఆలూ పరాటా. హౌ టు మేక్ పర్ఫెక్ట్ ఆలూ పరాటా అనేది ఈ వీడియోలో చూద్దాం. మోస్ట్లీ పరాటా చాలామందికి హార్డ్ అయిపోతుంది, లేదంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి. వీడియో మధ్యలో చాలా టిప్స్ చెప్తాను. మీకు అందులో ఏ టిప్ తెలీదో ఆ టిప్ నాకు కామెంట్స్లో చెప్పండి. సాఫ్ట్, ఫ్లేకీ అండ్ స్పైసీ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టఫింగ్ కోసం మీకు కావాల్సిన అన్ని పొటాటోస్ 3 or 4 పొటాటోస్ తీసుకొని దానికి మధ్యలో కట్ చేసుకొని అప్పుడు బాయిల్కి పెట్టండి. కుక్కర్లో పెట్టేయండి. ఒక 4-5 విజిల్స్కి చాలా సాఫ్ట్గా బాయిల్ అయిపోతాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ సాల్ట్ ఇన్ ఇట్. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. మీడియం సైజ్ స్పూన్తో సరిపడంత వాటర్ వేసుకొని కుక్కర్ని క్లోజ్ చేసేయండి. డో కలుపుకుందాము. ఫస్ట్ మనం పరాటా డో ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కొంచెం వాటర్తో చాలా సాఫ్ట్గా డో ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేయండి. అట్లీస్ట్ 1 hour రెస్ట్ ఇచ్చేయండి. మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ డో ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్ పరాటా. సో ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఇంకా ఏం ఎక్స్ట్రాగా ఆయిల్ కానీ కర్డ్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ గ్యాప్లో పొటాటోస్ కూడా బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పొటాటోస్ని తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. సో పీల్ హ్యాపీగా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మనకి కావాల్సింది ఆనియన్స్. 2 or 3 ఆనియన్స్ తీసుకోండి. దాన్ని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ద హీరో హియర్ ఈజ్ గ్రీన్ చిల్లీస్. ఇందులో మనం అస్సలు ఏ స్పైసెస్ కూడా యాడ్ చేయము. ఓన్లీ వీ నీడ్ చిల్లీస్. దాన్ని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆనియన్స్ చాలా సన్నగా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పొటాటో స్టఫింగ్ని చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్రిపేరింగ్ అవర్ స్టఫ్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, లైక్ అకార్డింగ్ టు ద స్టఫ్ యు ఆర్ మేకింగ్. ఓకేనా? ఇప్పుడు అందులో కొంచెం జీరా యాడ్ చేయండి. క్యూమిన్, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే ఆనియన్స్ వేసి లిడ్ పెట్టి బాగా కంప్లీట్గా 6 to 7 minutes బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఫస్ట్ కలుపుకున్నాక అప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అందులో వేసేయాలి. స్టఫింగ్ కనుక వెట్గా ఉంటే పరాటా రోల్ చేస్తున్నప్పుడు టియరింగ్ అవ్వచ్చు అండ్ స్టఫింగ్ బయటకు కూడా వచ్చేస్తుంది. సో ఈ స్టేజ్లో ఆనియన్స్లో వాటర్ అంతా పోయి బాగా కుక్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. బిఫోర్ దాట్ కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, ఇంకా మీ దగ్గర ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది పరాటాకి. అండ్ నార్మల్ సాల్ట్ కూడా అకార్డింగ్ టు యువర్ టేస్ట్. ఓకే, ఇప్పుడు పొటాటో వేసేసి బాగా కలపండి. పొటాటోస్ అసలు తడితడిగా ఉండకూడదు. మాయిశ్చర్ అంతా పోనివ్వండి. కొంచెం బాగా కుక్ చేసుకోండి. అట్లీస్ట్ యూ నీడ్ టు కుక్ ఫర్ 10 to 12 minutes. బాగా కుక్ అయిన తర్వాత అందులో కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. చాలా చాలా అంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది దానివల్ల. ఓకే, స్టఫింగ్ రెడీ అయింది కదా, పక్కన పెట్టుకొని ఇప్పుడు యాక్చువల్గా మన పరాటా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, డో ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కదా. 1 hour తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ స్టేజ్లో ఇలా చిన్న చిన్న పోర్షన్స్లా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఒక్కొక్క పోర్షన్ని తీసుకొని స్మాల్ డిస్క్ లాగా ప్రెస్ చేయండి. అలా మిడిల్లో జనరస్ అమౌంట్ ఆఫ్ స్టఫింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం ఇలా పాముకోండి, అప్పుడు అందులో పొటాటో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ స్టఫింగ్ని అస్సలు తక్కువ పెట్టకండి, బికాజ్ మనకి ఎవ్రీ బైట్లో ఆలు కావాలి కదా. సో స్టఫింగ్ బాగా ఫుల్ ప్లేట్స్డ్గా ఒక 2 to 3 స్పూన్స్ బాగా పెట్టుకొని, ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని కేర్ఫుల్గా క్లోజ్ చేసి బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వచ్చిన ఈ పిండిని తీసేసుకోవచ్చు అండ్ మంచిగా సర్క్యులర్ షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని, అప్పుడు నౌ కమ్స్ ద ట్రికీ పార్ట్, రోలింగ్. ఓకే, చాలా కేర్ఫుల్గా కొంచెం డ్రై ఫ్లోర్ డస్ట్ చేసి, అంటే మైదా కొంచెం డస్ట్ చేయండి. చాలా జెంటిల్గా రోల్ చేయాలి, చాలా అంటే చాలా జెంటిల్గా, లైట్ హ్యాండ్స్తో, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా, స్టఫింగ్ బయటికి రానివ్వకుండా స్లోగా జెంటిల్గా రోల్ చేయండి. సో దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రాకపోయినా టెన్షన్ పడకండి, టేస్ట్ ఇంపార్టెంట్, మనకి జియోమెట్రీ కాదు కదా. నౌ హాట్ తవ్వ పైన పరాటా ప్లేస్ చేసుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే బబుల్స్ వచ్చినప్పుడు ఇలా ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు కొంచెం గీ ఆర్ బటర్ మీ ఇష్టం అప్లై చేసుకోండి. ఆ అరోమా అసలు చెప్పక్కర్లేదు, మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. బోత్ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పరాటాని జెంటిల్గా ప్రెస్ చేస్తూ కుక్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడు అవుట్ సైడ్ చాలా నైస్ క్రిస్పీ టెక్స్చర్ అండ్ ఇన్సైడ్ చాలా సాఫ్ట్ అండ్ ఫ్లేకీ లేయర్స్ వస్తాయి. ఓకే, అండ్ గైస్ లుక్ ఎట్ ద కలర్ అండ్ ఈవెన్ లోపల స్టఫింగ్ ఉన్నా కానీ మన ఆలూ పరాటా చాలా స్పైసీగా, డెలిషియస్గా, చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంకా అదే ప్రాసెస్లో, ఇలానే సేమ్ ప్రాసెస్లో మిగతా అన్ని పరాటాస్ కూడా హ్యాపీగా ఇలా బటర్ అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో మన ఆలూ పరాటా చాలా హాట్గా, స్పైసీగా రెడీ అయిపోయింది. ఇంకా పైన కొంచెం బటర్ టాప్ చేసుకోండి. ఎవ్రీ బైట్స్ లైక్ ఆహా ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా, దేనికైనా పర్ఫెక్ట్ కాంబో. అసలు సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా టర్న్ అవుట్ అవుతుంది. మీరు ఆలూ పరాటాని కర్డ్తో తింటారా, పికిల్తో తింటారా, లేదా అలా రెండు కలిపి తింటారా అన్నది మీకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటనేది. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ రెసిపీ, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు ఉనిషాస్ వెల్ట్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ గైస్.